వెల్కమ్ టు తత్వ భారత్. ఒకప్పుడు అంటే 25 years బ్యాక్ ఆకాశంలో విమానం వెళ్తుంటే కిందున్న సామాన్యుడు నోడు వెళ్ళబట్టి చూసేవాడు. ఎందుకంటే అప్పట్లో విమానం ఎక్కాలంటే సూటు బూటు వేసుకోవాలి, చేతిలో 10-15 వేల రూపాయలు ఉండాలి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటేనే ఒక రకమైన భయం. అది కేవలం వివిఐపీలకి, అలాగే టాటాలకు, బిర్లాలకు, పొలిటీషియన్స్ కి పరిమితమైన ఒక అల్టిమేట్ లగ్జరీ. సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆకాశం అనేది కేవలం చూడటానికి తప్ప చేరుకోవడానికి కాదు అనేలా ఉండేది. ట్రైన్ లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకోవడమే కష్టమైన ఆ రోజుల్లో నా దేశంలో చెప్పులు వేసుకునే ప్రతి సామాన్యుడు విమానం ఎక్కాలి, వాడికి ఆకాశాన్ని పరిచయం చేయాలి అని చెప్పేసి ఒక పల్లెటూరు కుర్రాడు కళ్ళగన్నాడు. విమానం టికెట్ కేవలం ₹1 ఇచ్చి ఇండియన్ ఏవియేషన్ హిస్టరీని అమాంతం షేక్ చేసిన రియల్ హీరో. ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత వ్యవసాయం చేసి పట్టు పురుగులు పెంచి బైక్స్ కి డీలర్ గా పనిచేసి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కోట్ల రూపాయలు లేకుండా ఆకాశాన్ని ఏలిన ఒక బ్రూటల్ మాస్టర్ మైండ్ కెప్టెన్ జిఆర్ గోపీనాథ్, ఎయిర్ దక్కన్ ఫౌండర్. మీ అందరికీ ఆకాశమే హద్దురా సినిమా తెలుసు కదా, అదే సూర్యరాయ్ పోట్రు. సినిమాలో సూర్య క్యారెక్టర్ వెనుకున్న రియల్ హీరో ఇతనే. ఈ రోజు మనం డీకోడ్ చేయబోయేది ఒక మిడిల్ క్లాస్ ఆర్మీ ఆఫీసర్ వాడిన మైండ్ బెండింగ్ బిజినెస్ స్ట్రాటజీస్ ని, అలాగే సిస్టమ్ ఎదిరించి వాడిన చాణక్య వ్యూహాలని తెలుసుకుందాం. లెట్స్ డీప్ డైవ్. అది కర్ణాటకలోని గోగూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఒక సాధారణ టీచర్ కొడుకు గోపీనాథ్. చిన్నప్పటి నుంచే చదువులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ దేశం కోసం ఏదైనా చెయ్యాలనే కసితో ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఇండియన్ ఆర్మీలో చేరారు. బంగ్లాదేశ్ వార్ 1971 టైంలో దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. కానీ ఆర్మీలో ఆ రొటీన్ లైఫ్ ఆయనకి ఎందుకో నచ్చలేదు. ఆయన బ్రెయిన్ లో ఏదో కొత్తగా చేయాలి, ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్పేసి మ్యాడ్నెస్ రన్ అవుతుంది. అందుకే 28 ఏళ్ల వయసులో ఆర్మీకి రిజైన్ చేసి చేతిలో ఉన్న 6,000 రూపాయల పెన్షన్ పట్టుకుని ఊరికి వచ్చేసారు. వచ్చి ఏం చేశారు? రియల్ ఎస్టేట్ లాంటి బిజినెస్ చేశాడా? లేదు. కరువుతో ఎండిపోయిన ఒక భూమిని తీసుకుని అందులో వ్యవసాయం స్టార్ట్ చేశారు. పట్టు పురుగులు పెంచారు. ఎన్ఫీల్డ్ బైక్స్ కి డీలర్ గా మారారు. హోటల్ బిజినెస్ పెట్టారు. వ్యవసాయ పద్ధతులు మార్చి ఆ ఊరికి రోడ్లు వేయించి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఈ స్ట్రగుల్ అంతా కూడా ఆయనకు ఒక బేసిక్ లెసన్ నేర్పింది. భూమి మీద ఉన్న సామాన్యుడు కష్టాలేంటి, వాడి అవసరాలేంటి అనేది ఆయనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. అలాంటి టైంలో అంటే 1990s లో మన దేశంలోకి ప్రైవేటైజేషన్ వచ్చింది. అప్పుడే ఆయన తన ఫ్రెండ్ తో కలిసి దక్కన్ ఏవియేషన్ అనే ఒక చిన్న హెలికాప్టర్ చార్టర్ కంపెనీ పెట్టారు. పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్లు ఎలక్షన్స్ కి మీటింగ్స్ కి వెళ్ళడానికి ఈ హెలికాప్టర్లు అద్దెకిచ్చేవాళ్ళు. ఆ బిజినెస్ బాగానే నడుస్తుంది. కానీ ఒకరోజు ఆయన హెలికాప్టర్ లో పైనుంచి కిందకు చూస్తున్నప్పుడు కింద ఒక బస్సు, ఒక ట్రైన్ జనాలతో కిక్కిరిసిపోయి వెళ్తున్నాయి. అప్పుడే ఆయనకి ఒక ఫ్లాష్ లాంటి ఐడియా వచ్చింది. ఇండియాలో కోట్లాది మంది జనాలు ఉన్నారు, 30 కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కానీ విమానాలు ఎక్కేది కేవలం 1% మంది మాత్రమే. మిగతా 99% ట్రైన్లో, బస్సుల్లో రోజుల తరబడి నలిగిపోతూ ఉన్నారు. అదే అమెరికాలో రోజుకి 30,000 విమానాలు ఎగురుతుంటే మన ఇండియాలో రోజుకి జస్ట్ 400 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచించారు. ఇక్కడే ఆయన బ్రెయిన్ లో చాణక్య నీతి 1 ప్రజారంజన్ ట్రిగ్గర్ అయిందనమాట. ప్రజారంజన్ అంటే ఏంటంటే సామాన్యుడి కష్టాన్ని, వాడికున్న అతిపెద్ద అవసరాన్ని బిజినెస్ మోడల్ గా మార్చుకోవడం. ఎవరు టచ్ చేయని ఆ 99% ఆడియన్స్ కి విమానాన్ని దగ్గర చేయాలి అనుకున్నాడు. అలా పుట్టిందే ఇండియాస్ ఫస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఎయిర్ దక్కన్. కానీ విమానం నడపాలంటే ఇది ఆటో నడిపినంత ఈజీ కాదు. విపరీతమైన ఖర్చు, ఏవియేషన్ ఫ్యూయల్, ఏటీఎఫ్ అంటారు కదా, అలాగే ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ ట్యాక్సెస్, స్టాఫ్ సాలరీస్, పైలట్ సాలరీస్ ఇవన్నీ తడిసి మోపుడవుతున్నాయి. అప్పట్లో జెట్ ఎయిర్వేస్, సహారా, ఇండియన్ ఎయిర్లైన్స్ వీళ్ళే మార్కెట్ లో లీడర్స్. టికెట్ రేటు 10,000కి తగ్గించే వాళ్ళు కాదు. మరి వీళ్ళని బీట్ చేసి ఒక సామాన్యుడికి 2,000 రూపాయలకి, 3,000 రూపాయలకి టికెట్ ఎలా ఇవ్వాలి? ఇక్కడే కెప్టెన్ గోపీనాథ్ గారు టోటల్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేశారు. నాకు ప్రాఫిట్ మార్జిన్ వద్దు, వాల్యూమ్ కావాలి. 10 మంది దగ్గర 10,000 లాక్కోవడం కాదు, 1000 మంది దగ్గర 1000 రూపాయలు తీసుకుంటాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. చాణక్య నీతి 2ను అప్లై చేశారు. లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనప్పుడు భారాన్ని వదిలించుకోవాలి. అప్పట్లో మీరు ఏ ఫ్లైట్ ఎక్కినా సరే లోపల ఫ్రీగా వేడివేడి బిర్యానీలు, అలాగే కూల్ డ్రింక్లు, ఆల్కహాల్ ఇచ్చేవాళ్ళు. ఆ ఖర్చంతా కూడా ఏరోప్లేన్ టికెట్ రేట్లను కలిపేసి కస్టమర్ కి అంటగట్టేవాళ్ళు. అంటే మీరు బిర్యానీ తిన్నా తినకపోయినా కూడా డబ్బులు కట్టాల్సిందే. గోపీనాథ్ గారు ఆ ఫ్రీ ఫుడ్ కాన్సెప్ట్ ని దారుణంగా కట్ చేస్తారు. ఇది ఫ్లైట్, రెస్టారెంట్ కాదు. 2 గంటలు జర్నీ చేయడానికి, బ్రతకడానికి ఫుడ్ అవసరం లేదు. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అన్నారు. అలాగే ఎయిర్ హోస్టెస్ కి ఖరీదైన పట్టు చీరలు, డిజైనర్ డ్రెస్లు తీసేసి క్యాజువల్ జీన్స్, ఎల్లో కలర్ టీ-షర్ట్స్ ఇచ్చారు. ఆఖరికి టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి 5 స్టార్ హోటల్స్ బుక్ చేయకుండా మామూలు ఆఫీసులోనే ట్రైనింగ్ ఇచ్చారు. దీనికంటే మోస్ట్ క్రేజియస్ట్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఫ్రీ సీటింగ్. అప్పట్లో బోర్డింగ్ పాస్ మీద సీట్ నెంబర్ ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు. దానికోసం సిస్టమ్స్, ప్రింటర్లు, స్టాఫ్ కావాలి. గోపీనాథ్ గారు దాన్ని కూడా లేపేశారు. సిటీ బస్ లో ఎక్కినట్టు విమానంలో ఎక్కండి, ముందొచ్చిన వాళ్ళకే నచ్చిన సీట్ అంటూ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా పెట్టేశారు. దీనివల్ల జనాలు త్వరగా ఫ్లైట్ లోకి ఎక్కేవాళ్ళు. ఫ్లైట్ త్వరగా టేక్ ఆఫ్ అయ్యేది. ఎయిర్పోర్ట్ లో విమానం అనేది ఎంత తక్కువసేపు ఉంటే దీన్నే టర్న్ అరౌండ్ టైం అంటారు. ఇది ఎంత తక్కువ ఉంటే కంపెనీకి అంత తక్కువ పార్కింగ్ ట్యాక్స్ పడుతుంది. ఇవన్నీ కట్ చేయడం వల్ల ఎయిర్ దక్కన్ ఆపరేషనల్ కాస్ట్
అమాంతం సగానికి పడిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన వాడిన డెడ్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంకో ఎత్తు. అదే చాణక్య నీతి 3 ఆకర్షణ వ్యూహం. ఒకే దెబ్బతో దేశం మొత్తం నీ వైపు చూసేలా చేయడం. అదే ₹1 ఫ్లైట్ టికెట్. వినడానికే పిచ్చిగా ఉంది కదా, ₹1 విమానం ఏంటి అని చెప్పేసి కాంపిటీటర్స్ అందరూ పగలబడి నవ్వారు. ఇతనెవడో పిచ్చాడు, 2 నెలల కంటే ఎక్కువ ఉన్నాడు, మూసేసి వెళ్ళిపోతాడని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని మ్యాజిక్ గోపీనాథ్ గారి బ్రెయిన్ లో ఉంది. దీన్నే బిజినెస్ లో డైనమిక్ ప్రైజింగ్ అంటారు. విమానంలో 70 సీట్లు ఉంటే అందులో ఒక 5 లేదా 10 సీట్లు మాత్రమే ₹1 లాటరీ పద్ధతిలో అమ్మేవాళ్ళు. ఎవరైతే నెల 2 నెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ లో ఆ సీట్ దొరికేవి. మిగతా సీట్ల రేట్లు మెల్లమెల్లగా పెరిగేవి. కానీ ఆ ₹1 విమాన ప్రయాణం అనే ఆ ఒక్క న్యూస్ ఇండియా మొత్తం అగ్గి రాజుకున్నట్టు పాకింది. ఫ్రీగా కోట్ల రూపాయల మార్కెటింగ్ జరిగిపోయింది. ఇది జస్ట్ ఒక ఆఫర్ కాదు, ఒక ఎమోషన్. జీవితంలో ఫ్లైట్ ఎక్కలేము అనుకున్న ఒక సామాన్యుడికి, ఒక రైల్వే కూలీకి, ఒక వ్యవసాయ కూలీకి అదొక దేవుడిచ్చిన వరంలా కనిపించింది. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. 2003-2004 టైంలో ఇండియాలో స్మార్ట్ ఫోన్ లేవు, ఊర్లో ఇంటర్నెట్ లేదు. మరి పల్లెటూరు వాడు ఫ్లైట్ ఎక్కడానికి ఎలా బుక్ చేసుకుంటాడు? వాడికి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు. ఇక్కడే గోపీనాథ్ గారు ఇండియన్ బిజినెస్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ సప్లై చైన్ హ్యాక్ చేశారు. ఇక్కడే చాణక్య నీతి 4 యూస్ చేశారు. నీ కోటలోకి జనం రాకపోతే జనం దగ్గరికి నీ కోటను తీసుకెళ్ళు. ఆయన ఏకంగా రిలయన్స్ పెట్రోల్ బంకులు, ఇండియన్ పోస్ట్ ఆఫీసులతో టైఅప్ అయ్యారు. ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ మాస్టర్ కి డబ్బులు ఇచ్చి ఎయిర్ దక్కన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, లేదా పెట్రోల్ బంక్ లో టికెట్ ని ప్రింట్ తీసుకోవచ్చు. టోటల్ ఏవియేషన్ ఇండస్ట్రీ యొక్క రూల్స్ ని బ్రేక్ చేశారు ఆయన. చూస్తుండగానే ఎయిర్ దక్కన్ సూపర్ హిట్ అయింది. ఎక్కడెక్కడో ఉన్న టైర్ 2, టైర్ 3 సిటీలకి, అంటే హుబ్లీ, మధురై, వైజాగ్, విజయవాడ లాంటి చిన్న చిన్న నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్స్ వేశారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న చిన్న ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా జనాలతో కలకల్లాడిపోయాయి. సామాన్యులు సూట్ కేసు పట్టుకుని కాకుండా గోను సంచులతో, ప్లాస్టిక్ కవర్లతో, అలాగే దోతీలు కట్టుకుని ఫ్లైట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒక విమానాన్ని వాళ్ళు ఎర్ర బస్ ఎక్కినంత ఈజీగా చేయడం మొదలు పెట్టారు. దీని దెబ్బకి మార్కెట్ ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, విజయమాల్యా, అలాగే జెట్ ఎయిర్వేస్, నరేష్ గోయల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు చెమటలు పట్టాయి. వాడెవడో ఒక పల్లెటూరు వాడు ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ లాగా విమానం టికెట్లు అమ్ముతున్నాడు, వాడి వల్ల మా బ్రాండ్ వాల్యూ పడిపోతుంది అని చెప్పేసి విజయమాల్యా లాంటి వాళ్ళు పబ్లిక్ గానే కామెంట్స్ చేశారు. కానీ ఎయిర్ దక్కన్ ఎదగడాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. అతి తక్కువ కాలంలోనే ఎయిర్ దక్కన్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్లైన్స్ గా ఎదిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. కానీ ప్రతి ఎపిక్ స్టోరీలోనూ ఒక వెల్ ఉంటారు, ఒక ట్రాజెడీ ఉంటుంది. ఎయిర్ దక్కన్ ఎంత ఫాస్ట్ గా ఎదిగిందో అంత ఫాస్ట్ గా కష్టాల్లో పడింది. కాంపిటీషన్ పెరిగింది. అందరూ టికెట్ రేట్లు తగ్గించారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏవియేషన్ ఫ్యూల్ రేట్లు ఆకాశాన్ని అంటాయి. ఇండియాలో ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ ట్యాక్సీలు పెంచేశారు. ఒక పక్క ఫండ్స్ లేవు, బ్యాంకులు చూస్తే లోన్స్ ఇవ్వట్లేదు. ఇదే కరెక్ట్ టైం అనుకుని అప్పటిదాకా ఎయిర్ దక్కన్ని అవమానించిన వాళ్లే ఆ కంపెనీని మింగేయడానికి రెడీ అయ్యారు. ఫైనల్ గా తన కంపెనీని, తన డ్రీమ్ ని బ్రతికించుకోవడానికి కెప్టెన్ గోపీనాథ్ గారు భారీ నష్టాల్లో ఉన్న తన ఎయిర్ దక్కన్ని కింగ్ఫిషర్ ఓనర్ అయిన విజయ్ మాల్యాకి అమ్మేశారు. ఇక్కడే చాణక్య నీతి 5 అప్లై అవుతుంది. ఒక్కోసారి నీ సామ్రాజ్యాన్ని కోల్పోయినా నీ సిద్ధాంతం బ్రతికితే చాలు, నువ్వు గెలిచినట్లే. విజయ్ మాల్యాకి ఆ లో కాస్ట్ మోడల్ నచ్చలేదు. వాళ్ళకి ఆ మాస్ జనాలు ఎక్కడం ఇష్టం లేదు. ఎయిర్ దక్కని తీసుకెళ్లి లగ్జరీ కింగ్ఫిషర్ లో కలిపేశారు. రేట్లు పెంచేశారు. ఫ్రీ ఫుడ్ మళ్లీ పెట్టారు. ఫైనల్ గా ఏమైంది? అప్పుల బాధ తట్టుకోలేక, సరైన ప్లానింగ్ లేక కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా పూర్తిగా దివాళా తీసి మూతపడిపోయింది. అలా ఎయిర్ దక్కన్ అనే బ్రాండ్ కనుమరుగైపోయింది. కెప్టెన్ గోపీనాథ్ గారి కంపెనీ పోయి ఉండొచ్చు, కానీ ఆయన విజన్ పోలేదు. ఆ రోజు ఆయన వేసిన లో కాస్ట్ క్యారియర్ అనే విత్తనమే ఈ రోజు మీరు నేను రోజు ఎక్కుతున్న ఇండిగో, స్పైస్ జెట్ లాంటి బడ్జెట్ ఎయిర్లైన్స్ వచ్చాయి. గోపీనాథ్ గారు చేసిన ప్రయోగాల వల్లే ఈ రోజు ఇండిగో ప్రపంచంలోనే లాభాలు నడుస్తున్న అతిపెద్ద ఎయిర్లైన్స్ గా ఎదిగింది. ఇప్పుడు ఇండియా మొత్తం ఫ్లైట్ ఎక్కుతుంది. తన కంపెనీ ఫెయిల్ అయినా ఒక దేశం విమానం ఎక్కేలా చేసి ఏవియేషన్ ఇండస్ట్రీ డిఎన్ఏని మార్చేసిన ఆ కెప్టెన్ విజన్ కి, ఆ పల్లెటూరు కుర్రాడి గట్స్ కి ఒక సెల్యూట్ చేయాల్సిందే. హీస్ ద ట్రూ పైనియర్, ద అల్టిమేట్ డిస్రప్టర్. సో ఫ్రెండ్స్, కెప్టెన్ గోపీనాథ్ గారి మైండ్ బ్లోయింగ్ జర్నీలో ఏ స్ట్రాటజీ మీ బ్రెయిన్ కి గట్టిగా తగిలింది? ₹1 టికెట్ కాన్సెప్టా, లేక పోస్ట్ ఆఫీస్ లో టికెట్ అమ్మే ఐడియానా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ ఆకాశ్ మే హుద్రా రియల్ హీరోకి ట్రిబ్యునల్ గా కామెంట్స్ లో కెప్టెన్ అని చెప్పి టైప్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ స్ట్రాటజీస్, హిస్టరీని మార్చేసిన కింగ్ మేకర్ స్టోరీస్ కోసం మన తత్వ భారత్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటిల్ నెక్స్ట్ టైం, థింక్ డీప్, ప్లాన్ స్మార్ట్, బిల్డ్ యువర్ ఎంపైర్. జై హింద్.